సినిమా ఫ్లాప్ అవడంతో తమ రెమ్యూనరేషన్ ని వెనక్కిచ్చేసిన మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అలాగే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వచ్చిన కలేజా మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే మహేష్ బాబు గారు నిర్మాతలు నష్టపోకూడదని చెప్పి తను తీసుకున్న రెమ్యూనరేషన్ ని వెనక్కిచ్చేశారట. నెంబర్ 2 సాయి పల్లవి గారు ఫిదా మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే శర్వానంద్ అలాగే సాయి పల్లవి గారు జంటగా నటించిన పడిపడి లేచే మనసు మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో సాయి పల్లవి గారు తాను తీసుకున్న రెమ్యూనరేషన్ నుంచి సగం రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేశారట. నెంబర్ 3 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన జానీ అలాగే కొమరంపులి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో నిర్మాతలు నష్టపోకూడదని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాను తీసుకున్న రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేశారట. నెంబర్ 4 నటసింహం బాలకృష్ణ గారు అలాగే శ్రేయా సర్న్ గారు జంటగా నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచగా బాలకృష్ణ గారు తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ లో కేవలం సగం రెమ్యూనరేషన్ తీసుకుని ప్రొడ్యూసర్ ని ఆదుకున్నారు. నెంబర్ 5 రామ్ చరణ్ గారు బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారు అలాగే కీరా అద్వానీ గారు జంటగా నటించిన మూవీ వినయ్ విజయ్ రామ భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదని చెప్పి రామ్ చరణ్ గారు తాను తీసుకున్న రెమ్యూనరేషన్ లో నుంచి 5 కోట్ల పైనే వెనక్కి ఇచ్చేశారు రామ్ చరణ్ గారు. నెంబర్ 6 త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ మూవీ డిజాస్టర్ కావడంతో త్రివిక్రమ్ గారు ఈ మూవీ ప్రొడ్యూసర్లు నష్టపోకూడదని చెప్పి తాను తీసుకున్న రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేశారట. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన వారెవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.